Postulates of Bohr's theory. So, if this is the nucleus, K shell, L shell, M shell. 1, 2, 3. Electrons revolve around the nucleus in certain fixed circular paths called orbits. So, here the electrons revolve around the nucleus. So, this is the nucleus. Electrons revolve around the nucleus in a circular paths. These paths are known as orbits. Okay, these paths are known as orbits. So each orbit is associated with a definite amount of energy. So if this orbit has some energy and this orbit has some energy and this orbit has some energy, so like that every orbit has this some definite amount of energy, and hence these are also called as the energy levels. So here this K, L, M, N, O, these all are called as the energy levels. These are designated as 1, 2, 3, 4 or KLMN. Okay, and next, as the electrons revolve in these orbits, they neither emit or absorb energy. So, as electrons revolve in these orbits. So here the electrons revolve in these orbits. So then the electrons neither release energy nor absorb energy. Hence that's why these orbits are called as the stationary orbits. Okay, and next, the electrons revolve in the circular orbits in which their angular momentum is an integral multiple of h by 2 pi. So here when the electrons revolving in these circular orbits, their angular momentum is the multiple of the h by 2 pi. Therefore, mvr equal to nh by 2 pi, where m is the mass of the electron, v is the velocity of the electron, or the radius, n is the principal quantum number, h is the Planck's constant, and pi is pi value. So that is the problem. The fifth postulate: when an electron jumps from a lower orbit to a higher orbit, it absorbs energy. If this is a electron, if this jumps from the lower orbit to the higher orbit, so when an electron jumps from the lower orbit to higher orbit, it absorbs energy. From higher orbit to lower orbit, it emits energy. It emits the energy. So the emitted or absorbed energy is given by delta E equal to A2 minus E1, which is equal to HV. సో ఇక్కడ డెల్టా ఈని డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ అంటాం. E2 ఎనర్జీ ఆఫ్ హైయర్ ఆర్బిట్, E1 ఎనర్జీ ఆఫ్ లోవర్ ఆర్బిట్, V అంటే ఫ్రీక్వెన్సీ ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్. సో నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎప్పుడైతే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అయ్యిందనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి అబ్జర్బ్ అవుతాయి, ఎనర్జీని అబ్జర్బ్ చేసుకుంటాయి. అలాగే గోస్ టు డిఫరెంట్ హయ్యర్ ఆర్బిట్స్కి వెళ్తాయి. దాన్ని ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. అది ఇట్ కమ్స్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్ ఎదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ స్టేజెస్. అక్కడ మనకి డిశ్చార్జ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి మనకి మళ్ళీ ఎక్సైటెడ్ స్టేట్లోకి రావచ్చు. ఎక్సైటెడ్ స్టేట్లోకి వచ్చాక మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా కానీ స్టేజెస్ ద్వారా కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్, వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎక్సైటెడ్ టు ఫోర్త్ ఆర్బిట్, ఇట్ కమ్స్ బ్యాక్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ స్టేజ్. ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ స్టేజ్ నుండి ఫోర్త్ స్టేజ్కి జంప్ అయింది. అప్పుడు మనకేమవుతుంది, డైరెక్ట్ 4 నుండి 1కైనా రావచ్చు, లేదా ముందు 4 నుండి 3కి వచ్చి తర్వాత 2కి వచ్చి తర్వాత 1కి రావచ్చు. ఓకేనా, అలా మనకి ఇలా ఉంటుందన్నమాట. లేదా 4 నుంచి 3కి వచ్చి 1కి వెళ్ళొచ్చు, 4 నుంచి 2కి వచ్చి 1కి వెళ్ళొచ్చు, 4 నుండి 1కి వెళ్ళొచ్చు. అలా మనకి ఇండైరెక్ట్ స్టెప్స్ అనేవి కూడా ఉంటాయి. డైరెక్ట్ స్టెప్ అంటే 4 to 1 మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్, వైల్ కమింగ్ బ్యాక్, ఎప్పుడైతే అవి మళ్ళీ వెనక్కి వస్తున్నాయో, ఇక్కడ 4 నుండి 1కి మళ్ళీ వస్తుంది కదా, అలా ఎప్పుడైతే వస్తుందో అది ఎనర్జీని లాస్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ఈ రేడియేషన్స్ అనేవి
causes lines in the hydrogen spectrum. ఒక స్పెక్ట్రంలో లైన్స్ని కాజ్ చేస్తుంది ఆ ఎనర్జీ అనేది, ఆ రేడియేషన్స్ అనేవి. ఆ లైన్స్ అనేవి 5 సిరీస్గా డివైడ్ అయ్యాయి. ఆ సిరీస్ ఏంటివి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా లైమన్ సిరీస్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ హయ్యర్ ఆర్బిట్ నుండి ఫస్ట్ ఆర్బిట్కి వచ్చిందో అది అల్ట్రావైలెట్ రీజియన్. ఆ రీజియన్లో ఉన్నప్పుడు లైమన్ సిరీస్ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బాల్మర్ సిరీస్. ఎప్పుడైతే హైయర్ ఆర్బిట్ నుండి సెకండ్ ఆర్బిట్కి వచ్చిందో అది విజిబుల్ రీజియన్లో ఉంటుందే కదా, అది బాల్మర్ సిరీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాస్చన్ సిరీస్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది హైయర్ ఆర్బిట్ నుండి థర్డ్ ఆర్బిట్కి జంప్ అవుతుందో ఐఆర్ రీజియన్లో, అది పాస్చన్ సిరీస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బ్రాకెట్ సిరీస్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు ద ఫోర్త్ ఆర్బిట్, అప్పుడు బ్రాకెట్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పీ ఫండ్ సిరీస్ అంటే హైయర్ ఆర్బిట్ నుండి ఫిఫ్త్ ఆర్బిట్కి ఐఆర్ రీజియన్లో పీ ఫండ్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి నేమ్ ఆఫ్ ద సిరీస్ రీజియన్ N1 N2. లైమన్ సిరీస్ అల్ట్రావైలెట్ రీజియన్ N1 1 2 3 4 5 and so on. బాల్మర్ విజిబుల్ రీజియన్ N1 2 3 4 5 6 and so on. ప్యాషన్ నియర్ IR 3 నియర్ ఇన్విజిబుల్ రీజియన్ 4 5 6 7 and 2. ఓకేనా, ఇది స్క్రీన్ షాట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ the wave number or wavelength of a spectral line in the hydrogen spectrum. వేవ్ నెంబర్ ఆర్ వేవ్ లెంత్ ఆఫ్ ఏ స్పెక్ట్రల్ లైన్. ఇది ఒక స్పెక్ట్రమ్ అనుకుంటే ఇక్కడ వచ్చే మనకి స్పెక్ట్రల్ లైన్స్ యొక్క వేవ్ నెంబర్ కానీ వేవ్ లెంత్ను కానీ హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో కనుక క్యాల్కులేట్ చేస్తే మనకి రెడ్బర్గ్స్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఈక్వేషన్. V bar equal to 1 by lambda equal to RH into 1 by N1 square minus 1 by N2 square. ఇది రెడ్బర్గ్ ఈక్వేషన్. ఇక్కడ N1 అంటే లోవర్ ఆర్బిట్, N2 అంటే హయ్యర్ ఆర్బిట్. ఓకేనా. సో ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ అనేవి ఇలా జరుగుతాయి హైడ్రోజన్ ఆటంలో. ముందు 7 ఆర్బిట్స్ హైయెస్ట్ ఆర్బిట్ తీసుకుంటే 1కి వచ్చింది. నెక్స్ట్ 6 నుండి 1కి, 5 నుండి 1కి, 4 నుండి 1కి, 3 నుండి 1కి, 2 నుండి 1కి అలా. నెక్స్ట్ ఇక్కడ మనం బాల్మర్ సిరీస్ తీసుకుంటే ఇక్కడ తగ్గించుకుంటూ వెళ్తాం. ఓకేనా, అలా. టేక్ ఎ స్క్రీన్ షాట్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గెట్ స్టడీ.